కడప జిల్లాలో టీడీపీలోని బలిజ నాయకులు ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. పదే పదే తమను పార్టీలో అవమానిస్తున్నారంటూ వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీలో జరుగుతున్న పరిణామాలపైన. చాలా సీనియర్ నాయకుడిగా కడప వరకు ఉంటున్న బాలిశెట్టి హరిప్రసాద్ కు ఇటీవల వేర్ హౌస్ కార్పొరేషన్ లో డైరెక్టర్ పదవి ఇచ్చారు. తనకు ఇలా చిన్న డైరెక్టర్ పదవి ఇవ్వడం పైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తనను అవమానించడంకే ఈ పదవి ఇచ్చారన్నది ఆయన ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ డైరెక్టర్ పదవి తీసుకునేంత స్థాయి నాది కాదు, అంత పెద్ద పదవిని నేను తీసుకోలేను, కాబట్టి ఈ పదవి మరొకరికి ఇవ్వండి అంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులుగా ఆయన జిల్లాలో జరుగుతున్న పరిణామాలపైన అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ జనసేన పార్టీ వచ్చిన తర్వాత, మరి ముఖ్యంగా జనసేన పార్టీ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇక బలిజలు కాపులు అంతా ఇక వాళ్ళని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలో గుర్తించాల్సిన అవసరం లేదు. వాళ్ళని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మనతో ఉంది కాబట్టి కాపులు బలిజలు అంతా మనతోనే ఉంటారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయం చేస్తూ ఉన్నారని కొద్ది రోజుల క్రితం ఇదే హరిప్రసాద్ వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ తాము తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్నాం. మేమేం పవన్ కళ్యాణ్ చూసో మరొకరిని చూసో పనిచేయలేదు. మేము తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాం. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని ఇప్పుడు జనసేన పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఇక ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీలోని బలిజలకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న వైఖరి సరైనది కాదు అంటూ ఇదివరకే ఆయన అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు డైరెక్టర్ పదవి అన్నది తనను అవమానించడానికే ఇచ్చారు, దీన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించను అని కూడా చెప్తున్నారు. ఈయన ఒక్కరే కాదు, జిల్లాలో దాదాపు తెలుగుదేశం పార్టీలోని బలిజ నాయకులంతా స్తబ్దుగా మారిపోయారు. ఒకరికొకరికి ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ ఆత్మీయ సమావేశాలు కూడా ఇటీవల నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు బాల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన వారే. తనకేమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు, తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారంటూ ఆయన కొద్ది రోజుల క్రితం పార్టీ నుంచి బయటకు కూడా వచ్చేశారు. ఇప్పుడు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న హరిప్రసాద్ కూడా డైరెక్టర్ పదవిని తీసుకోవడానికి నిరాకరించారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల ఉద్దేశం ఎలాగో జనసేన పార్టీ మనతో ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ మనతో ఉన్నారు కాబట్టి ఇక బలిజలు కాపులు అంతా పవన్ కళ్యాణ్ మొహం చూసి గుడ్డిగా తమ వైపే ఉండిపోతారు. కాబట్టి ఇక ప్రత్యేకంగా పార్టీలో మళ్ళీ కాపులకు బలిజలకు పదవులు పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది సరైనది కాదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు బలిజ నాయకుల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది. కడప జిల్లాలో అయితే మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈ మధ్య అవకాశాలు తెలుగుదేశం పార్టీలో ఈ సామాజిక వర్గానికి మరింత తగ్గిపోతూ ఉండడంతో వాళ్ళు మరింత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.